ఉస్నాబాద్ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వపూర్ పోరిరెడ్డిపల్లిలో వరద ఉధృతికి తెగిపోయిన రోడ్లను, కల్వర్ట్లను మంత్రి పరిశీలించారు. ఇక బస్వపూర్ అక్కినపల్లి మధ్య మోయతుమ్మిద వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇక ఈ నేపథ్యంలో వాగులు, రోడ్లు, పంట పొలాలను పరిశీలించారు. అలాగే రోడ్లపై ఆరబోసిన వడ్లు వరదకు మొత్తం కొట్టుకుపోయిన రైతులతో మాట్లాడి ప్రభుత్వం తరపున సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గము 3 జిల్లాల పరిధిలో సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతం పూర్తిగా జలమయమైంది. రైతులకు తీవ్ర నష్టం జరిగింది. రాష్ట్రంలో అత్యధిక వర్షం నమోదైన మండలం భీమదేవరపల్లి. ప్రాణ నష్టం జరిగినటువంటిది ఈ నియోజకవర్గంలో జరిగింది. వందల వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిపోయింది. వందల వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొట్టుకుపోయింది. వందల వేల ఎకరాల్లో పంట పొలాలు నీళ్లు నిలిచి పనికి రాకుండా పోయినాయి. రోడ్లు కట్ అయినాయి, కల్వర్ట్లు తెగినాయి, ఓవర్ఫ్లో అయి గ్రామాల మధ్యలో రాకపోకలు బంద్ అయినాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే ముఖ్యమంత్రి గారు, ఉన్నతాధికారులు, కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. నేను కూడా అందులో పాల్గొన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారిని హుస్నాబాద్కు రమ్మని ఈ ప్రాంతాన్ని పరిశీలించి సహకారం చేయమని కోరినాం. అదే సందర్భంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా వెంటనే స్పందించి ఇది ఒక కేంద్ర విపత్తుగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలి. ఈ సమయంలో రాజకీయాలు కాదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్దంగా ఉన్నారు. కేంద్రం కూడా ఫెడరల్ సిస్టంలో భాగస్వామ్యం. చిన్న చిన్న ఇష్యూస్ వస్తే నార్త్ ఇండియా లోపల అదొక నేషనల్ డిజాస్టర్ గా తీసుకుంటారు. నిన్న పడ్డ వర్షానికి కూడా ఇయ్యాలైతే వర్షం నీళ్లు ఇప్పుడు పోతున్నా కూడా కేంద్రము బాధ్యత వహించకపోతే పొరపాటు అవుతుంది. కాబట్టి దయచేసి మరొకసారి నేను కోరుతా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కేంద్రము ఈ జరిగినటువంటి నష్టానికి భాగస్వామ్యం ఇచ్చి ఇక్కడ రైతులను ఆదుకోవాలి. అధికారులందరినీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. అన్ని నమోదు చేయండి. పంట పొలాల్లో మునిగిపోయి నష్టపోయిన రైతులను, రోడ్ల పోయి ఆరబోసుకుంటే కొట్టుకపోయినటువంటి వాళ్లను, తడిసిన ధాన్యాన్ని, కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం, తడిసిన దాన్ని, కొట్టుకపోయిన దాన్ని, అన్ని రకాల కేటగిరీస్ ని రికార్డు చేయమన్నారు. వెంటనే వాటికి సంబంధించి ఒక ప్రభుత్వ పాలసీ నిర్ణయం తీసుకుంటుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుని రైతులందరికీ అండగా ఉండేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంది. ఈ రైతు ప్రభుత్వం రైతులకు సహకారంగా ఉండే విధంగా ఇంత పెద్ద విపత్తు నేను చాలా మందిని అడుగుతున్నా, ఎప్పుడు కూడా చూడలే అంటున్నారు. 34 ఏళ్ల తర్వాత కూడా ఇటువంటి వర్షం లేదని చెప్పేటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో బాగా ఎఫెక్ట్ అయింది. దాదాపు ఇప్పటికున్న సమాచారం 3కి ప్రాణ నష్టం జరిగింది అని చెప్తా ఉన్నారు. ఇక బాడీస్ దొరకలేదు. ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం అప్రమత్తంగా నిన్నటి నుంచి నేను కలెక్టర్లను, పోలీసు అధికారులను, రెవెన్యూ అధికారులు అందరూ మా నాయకత్వాన్ని కూడా మండల స్థాయి, గ్రామ స్థాయిలో అప్రమత్తంగా ఉంచుతాను. ఏది ఏమైనా ఇది ఒక ప్రజా సమస్య. అందరూ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు సంబంధించి లేదా మానవత్వం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి రైతును ఆదుకోవడానికో, ఆ ప్రాంతంలో ఇటువంటి వరదలు వస్తున్నప్పుడు ప్రజలను రక్షించుకోవడానికో అందరం సహాయకరంగా ఉండాలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను.